మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని. మరి దీనికి సంబంధించి సూర్యనారాయణ రెడ్డి సిద్ధమే అని చెప్తున్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సిద్ధంగా ఉన్నామండి. ఈవేళ 11 గంటలకి తను వస్తానని చెప్పాడు. పోలీసులు కళ్ళు గప్పి అవసరమైతే హెలికాప్టర్లో కూడా వచ్చి ఆ హాస్పిటల్లో ల్యాండ్ అవుతానని చెప్పాడు. 11 గంటలకు మీరు సిద్ధంగా ఉండన్నారు. మేము 11 గంటలకు సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర ఏమైతే తన ఆరోపణలు చేశాడో దానికి మేము ప్రూఫ్లతో ఉన్నాం. అదేవిధంగా మేము ఏమైతే ఆరోపణలు చేసామో ఆరోపణలు కూడా నిరూపించడం మేము సిద్ధంగా ఉన్నాం. తనే రావాలి. మరి హెలికాప్టర్లో వస్తానంటే పైకి చూస్తున్నాం. ఎప్పుడు హెలికాప్టర్ వస్తుందా అని చూస్తున్నాం మేము. అది ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఆరోపిస్తున్నారో ఆ పంచాయతీగా చర్చకు నేను సిద్ధం, అందుకే నేను ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను, మాజీ ఎమ్మెల్యే కోసం అక్కడి నుంచి చూస్తున్నాను, హెలికాప్టర్లో వస్తానన్నారు, మరి ఏరియన్ పైకి చూస్తున్నామంటూ ఆయన ఎద్దేవా కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఆనపర్తిలో మాత్రం రాజకీయం వేడెక్కింది. 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు ఎమ్మెల్యే. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. చర్చకు సిద్ధమా? సో సిద్ధమైతే నేను వాటిని నిరూపిస్తానంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ఇది 1 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ మాటల యుద్ధం కాస్త ప్రమాణాలకు దారితీసింది. సో దానికి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. చర్చకు సిద్ధమే, ఆ నిరూపించే ఆధారాలు తీసుకుని రండి, కలుద్దాం, చర్చకు సిద్ధమే అంటూ మీకోసం ఎదురు చూస్తున్నానంటూ సూర్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. కానీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే నేపథ్యం ఉన్నందున పోలీసులు భారీగా మోహరించారు. ఇటు ఎమ్మెల్యే ఇంటికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఇంకా ఆరోపణలు అటు ఇటు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు కూడా వాటితో పాటు